హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాళ మా వీడియో ఏంటో మీ అందరూ ఈ పాటికి ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ఎస్ అండి, కరెక్ట్గానే గెస్ చేశారు. మా సైలింగ్ వీడియో. యాక్చువల్లీ షన్నో పుట్టిన తర్వాత సైలింగ్కి వెళ్ళటం, వాడు డైరెక్ట్గా మా షిప్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే షన్నో పుట్టిన తర్వాత వెంటనే మనకి ఇది కోవిడ్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయరే కొంచెం రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసి సూపర్ న్యూమరీస్ని అలో చేస్తున్నారు షిప్స్లోకి. ఇంకా మేము అలో చేస్తున్నారు అన్న వెంటనే ఫస్ట్ చేసిన పని షన్నో పాస్పోర్ట్కి వీసాస్ అవన్నీ అప్లై చేసుకుని అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈ సైలింగ్ కోసం అని చెప్పి. దీనికి కూడా మళ్ళీ సైలింగ్ అనగానే మనకి అట్లీస్ట్ ఒక 1 month అన్నా టైం ఉండాలి. సో అన్ని డేస్ స్కూల్కి హాలిడే అంటే మనకు ఉండేదల్లా సమ్మర్ హాలిడేస్ ఒకటే. సో అలాగే ప్లాన్ చేసుకుని సమ్మర్ హాలిడేస్కి ఎలాగన్నా సరే వీడిని షిప్కి తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. అనుకున్నట్టుగానే మాకు కొంచెం షెడ్యూల్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా వచ్చినాయి. వీడికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. ఇంకా మాకు షెడ్యూల్గా పోర్ట్ రావటం అన్నీ కూడా అదే టైంకి వచ్చింది. లక్కీగా అన్నీ ఒకటే టైంలో జరిగినాయి. ఇంకా మేమైతే ఫాస్ట్గా ప్రొసీజర్స్ అన్నీ ఫినిష్ చేసి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఏంటి, వీసాస్ ఏంటి అన్నీ ఫినిష్ చేసుకుని ఫాస్ట్గా సైలింగ్ కోసం అని చెప్పి రెడీ అయిపోయాం. ఈసారి మేమైతే కనుక థాయిలాండ్లో జాయిన్ అయ్యాము. అండ్ ఇండియా నుంచి మనకి థాయిలాండ్కి ఎక్కువ ట్రావెల్ టైం ఏమీ లేదు కాబట్టి నాకు మరీ ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. అండ్ షన్నో కూడా కొంచెం పెరుగుతున్నాడు కాబట్టి వాడికి కొంచెం అర్థం అవుతుంది. వాడు బాగానే అంటే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. మేము థాయిలాండ్లో దిగిన వెంటనే మా కోసం అయితే లిబర్టీ ఏస్ అని చెప్పి మా నేమ్స్ తోటి మా ఏజెంట్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా దిగిన వెంటనే మాకు కార్ కూడా అక్కడే రెడీగా పెట్టారనమాట. వెళ్ళిపోయి మేము కార్లో కూర్చున్నాం. యాక్చువల్లీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి మా షిప్ ఉన్న పోర్టుకు వెళ్ళటానికి ఒక 2 hours డ్రైవ్. మేమైతే ఫ్లైట్ దిగి అప్పటికి కొంచెం జెట్ లాగ్ అయితే ఉంది, కొంచెం స్ట్రైన్ అవుతాం కదా ఎంత ఫ్లైట్ జర్నీ అయినా. సో ఒక చిన్న స్లీప్ వేసి లేచేసరికల్లా మేము పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా దూరం నుంచి మా షిప్ కనిపించగానే షన్నో అయితే దాట్స్ మై డాడ్ షిప్ అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే మా హస్బెండ్ ఇంకా ర్యాంప్ దగ్గరికి వచ్చేసి ఉన్నారనమాట. నుంచుని మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ తను కిందకి దిగరేమో అని అనుకున్నాను. అంటే పోర్ట్లో కొంచెం ఇన్స్పెక్షన్స్ అవి అవుతున్నాయి. సో కిందకి రారేమో అనుకున్నాను, బట్ వచ్చారు. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే మేము లగేజ్ అది తీసుకొని పైకి వెళ్ళాము. నాకు కూడా చాలా రోజులు అయిపోయింది సైలింగ్ చేసి. సో నేను ఎక్సైటెడ్గానే ఉన్నాను. ఇంకా మేము మా క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పియానో కూడా ఉంది, కీబోర్డు. ఇంకా మన షన్నో బాబు అయితే దాని మీద కూర్చుని ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి, మార్నింగే కదండి ఇంకా మాకైతే చాలా ఆకలిస్తూ ఉంది. వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వచ్చాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చే లోపలే మాకు ఇక్కడ రూమ్ దగ్గరే లైఫ్ జాకెట్, ఇమ్మర్షన్ సూట్ ఇవన్నీ ఇచ్చేసారనమాట. ఇవన్నీ ఏంటంటే మాకు బ్రీఫింగ్ ఇస్తారు ఫస్ట్ ఎక్కిన వెంటనే, ఏమేమిటి ఎమర్జెన్సీవి అవన్నీ పర్టికులర్గా షిప్లో ఉండే ప్రతి పర్సన్కి తెలియాలన్నమాట. సో మేము టిఫిన్ చేసి వచ్చేసరికల్లా మా కోసం ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచారు. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇదనమాట లైఫ్ జాకెట్ను ఇమర్షన్ సూట్ పెట్టాల్సిన ప్లేస్. ఇదిగో మా హస్బెండ్వి ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మావి కూడా తెచ్చి ఇక్కడ పెట్టాలి. మాకు ఇచ్చినవి కూడా ఇవి రేడియంట్ అనమాట. మనకి ఇప్పుడు లైట్స్ లేకపోయినా కూడా ఇవి కనిపిస్తాయి. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినా కూడా దీనికి రేడియం కలర్లో ఇట్లా కనిపిస్తుంది కదా. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా షిప్ ఇన్సిడెంట్ అయితే, మొత్తం పవర్ అవుట్ అయితే కనుక మనకి ఎక్కడుంది అని ఎత్తుక్కోవాలి అన్న టెన్షన్ లేకుండా ఇట్లా ఫ్లోరోసెంట్లోనే ఉంటుంది. సో మనకి చీకట్లో ఎక్కడున్నా సరే ఈ ప్లేస్లోనే కనిపిస్తుంది. ఇదిగోండి ఇమ్మర్షన్ సూట్ అంటే ఇట్లా ఉంటుంది. మొత్తం టో నుంచి హెడ్ వరకు కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. మనకి ఇచ్చే ముందే దాన్ని ఒకసారి మెయింటెనెన్స్ అది చేసేసి ఇస్తారు. అంటే దాని జిప్పు అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్నీ చెక్ చేసే మనకి ఇస్తారు. ఇది ఖచ్చితంగా లైఫ్ జాకెట్తో పాటు మన దగ్గరే ఉండాలి.
ఈ ఇమ్మర్షన్ సూటు ఫుల్గా వేసుకున్న తర్వాత లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఎందుకంటే కనుక మనం ఎప్పుడైనా వాటర్లో దిగాల్సిన అవసరం వస్తే అప్పుడు ఇన్ కేస్ వాటర్ కానీ బాగా చల్లగా ఉంటే కనుక హైపోథర్మియా అని అవుతుంది. మనం ఎక్కువసేపు ఆ కోల్డ్ వాటర్లో ఉండలేం, బాడీ అంతా కూడా ఒకలాగా ఫ్రీజ్ అయినట్టుగా అయిపోతూ ఉంటుంది. సో దాని నుంచి కాపాడటం కోసం అని చెప్పి ఈ ఇమ్మర్షన్ సూట్ ఉంటుంది. ఇది వేసుకుంటే కనుక మనకి ఆ కోల్డ్ ఇది అన్నది అంత ఈజీగా రాదు బాడీకి. సో ఇది వేసుకొని దానిపైన లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళాలి. మామూలుగా మనకి రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి దగ్గరలో ఉన్న ఎగ్జిట్ డోర్ ఎక్కడ, ఎక్విప్మెంట్స్ అవి ఎక్కడ ఉన్నాయి అన్నది తెలియటానికి కూడా మెన్షన్ చేస్తారు. మనకి ఫస్ట్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే LSA FFA ఎక్కడ ఉన్నాయో తెలియాలి. అంటే FFA అంటే ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్, LSA అంటే లైఫ్ సేవింగ్ అప్లయన్సెస్. అంటే ఫైర్ ఫైటింగ్, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇటువంటివన్నీ ఎక్కడ ఉన్నాయి. LSA అంటే లైఫ్ రాఫ్ట్, లైఫ్ బోటు, రాఫ్ట్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేవన్నీ అప్లయన్సెస్లోకి వస్తాయి. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇవి ఎందుకు మార్కింగ్స్ అన్నీ కింద ఉన్నాయి అని. యాక్చువల్లీ షిప్లో కానీ ఎక్కడన్నా ఫైర్ కానీ ఏదైతే కనుక మొత్తం స్మోక్ అనేదంతా కూడా పైకే అవుతుంది. మనం ఇట్లా కిందకి వంగి నడవాల్సి ఉంటుంది. సో అందుకని ఆ టైంలో మనం తల పైకెత్తి చూడలేం కాబట్టి కిందకి ఇట్లా తల కిందకి పెట్టిన వెంటనే కింద మనకి మార్కింగ్స్ తోటి కనిపిస్తూ ఉంటాయి. మాకు ఇదిగో రూమ్ పక్కనే ఉంది డోరు, సో అందుకే మార్కింగ్స్ అన్నీ కూడా ఇటు సైడ్కి ఉన్నాయి. అదిగో రూమ్కి దగ్గరగా కూడా మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ డోరు ఉన్నాయి, ఇటు చూడొచ్చు. ఇది ఓకేనా. ఇక్కడ అంతా కూడా మనకి ఫైర్ కంట్రోల్ ప్లాన్, లైఫ్ సేవింగ్ ప్లాన్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇన్ కేస్ ఫైర్ వస్తే ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఎట్లాగా, ఇటువంటివన్నీ మార్కింగ్స్ తోటి ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ లైక్ మనకి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫైర్ ఎగ్జిట్ డోర్ ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది అట్లా అని చెప్తారు కదా, అలాగా. అండ్ ఈ కింద మార్కింగ్స్ చూసారా, ఇవన్నీ కూడా ఇన్ కేస్ ఫైర్ వస్తే ఎట్లాగా బయటికి వెళ్ళాలి అని చెప్పడానికి అన్నట్టు ఉంటుంది. అండ్ ఇవి కూడా ఇవన్నీ మంచి రేడియం మీదలోనే ఉంటాయి. ఇన్ కేస్ మనకి పవర్ అవుట్ అయితే కనిపించడానికి అన్నట్టు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇది కూడా లైఫ్ రాఫ్ట్, వీటికి వెయిట్ ఉంది అని చెప్పి ఇవి చెప్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా లైఫ్ సేవింగ్ ప్లాను, షిప్ కెపాసిటీ ఇట్లాగా అన్నీ అనమాట. ఇందులో కూడా లాకర్ రూమ్, ఇందులో కూడా మనకి ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అని అనుకుంటే ఇన్ కేస్ రూమ్ దాకా వెళ్ళి తీసుకురాలేమో అట్లా అని అనుకుంటే ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడి నుంచి అన్నా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మస్టర్ ప్లాన్స్ అనమాట. ఇన్ కేస్ ఫైర్ అయితే ఏం చేయాలి, అబెండెన్ షిప్ అయితే ఏం చేయాలి, రెస్క్యూ స్టేషన్కి అయితే ఏం చేయాలి, ఇట్లాగా ఏ సినారియోకి ఆ సినారియో యాక్షన్ ప్లాన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ లిస్ట్ ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టే డ్రిల్స్ అన్నీ కూడా అట్లాగే అవుతూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ మధ్యాహ్నమే బయటికి వెళ్దామని అనుకున్నాము, బట్ మా చీఫ్ ఇంజనీర్ బయటికి వెళ్ళారు. షిప్లో ఏంటంటే పోర్ట్కి వచ్చినప్పుడు ఎయిదర్ చీఫ్ ఇంజనీర్ కానీ కెప్టెన్ కానీ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా షిప్లోనే ఉండాలన్నమాట. సో మధ్యాహ్నం అంతా చీఫ్ ఇంజనీర్ బయటికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత మేము ఈవినింగ్గా బయటికి వెళ్ళాము. మాకు తిరగటానికి ఎక్కువ టైం దొరకలేదు, బట్ స్టిల్ మేమైతే పటాయా బీచ్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది
ఇదైతే పగలు అట్లా వెళ్ళుంటే కొంచెం వాటర్ స్పోర్ట్స్ కానీ అట్లా ఏమైనా ఆడటానికి కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి అట్లా టైం దొరికేది. మాకు కొంచెం టైమే ఉండటం వల్ల మేమైతే బీచ్లోనే కొద్దిసేపు అట్లా ఆడి, యాక్చువల్లీ బీచ్లో తడవటానికి కూడా మేము ఎక్కువ ప్రిపేర్డ్గా ఏం లేమన్నమాట. అంటే దానికి తగ్గ బట్టలు కానీ అట్లాగా ఏం లేవు. సో జస్ట్ అట్లా వాటర్లో కొద్దిసేపు ఆడుకొని బీచ్లోనే కొద్దిసేపు తిరిగి అక్కడే రెస్టారెంట్స్ అవి ఉంటే అక్కడే డిన్నర్ అది చేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఈయన షన్న అయితే బాగా ఆడుకున్నారు. ఈయన సైలింగ్కి వెళ్ళి ఆల్రెడీ 1 month అయిపోయింది. సో కొంచెం మిస్ అవుతా ఉన్నారు. ఇంకా షన్న రాగానే ఫుల్ హ్యాపీగా షన్న అని చెప్పి వాళ్ళిద్దరూ తెగ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడే బీచ్ దగ్గరే రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే ఈ పాండా టైప్ గెటప్ వేసుకొని ఒకతను అక్కడే డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఇట్లా నెక్కి ఒక మనీ పౌచ్ లాగా వేసుకున్నారు. ఎవరైనా మనీ ఇవ్వాలనుకుంటే కనుక అందులో వేయండి అని చెప్పి అన్నట్టు. ఇంకా షన్ను అయితే దాంతో ఆడాడు. కాకపోతే కొంచెం భయపడ్డాడు. దగ్గరికి వస్తే భయపడతా ఉన్నాడు. ఏం కద్దా అని అంటేను బాబోయ్ నేను రాను అని అంటూ ఉన్నాడు. బట్ ఏం కాదు రా అని అంటే ఇంకా వాళ్ళ డాడీని పట్టుకుని వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళాడు. బట్ స్టిల్ దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అయితే ఇంకా భయపడ్డాడు. అదేదో నిజంగా గోస్ట్ అన్నట్టు భయపడ్డాడు. కానీ ఈ కొంచెం టైం అయినా సరే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత డిన్నర్ అది అయిపోయిన తర్వాత చిన్నగా అక్కడే నడుచుకుంటూ అక్కడున్న షాప్స్ అవి చూసుకుంటూ తిరిగి మళ్ళీ షిప్కి వచ్చేసి ఇంకా పడుకుని పోయాము. ఇక్కడితోటి డే 1 అయితే అయ్యింది. కానీ నెక్స్ట్ డేనే మేము డిపార్ట్ అయిపోవాలి. మేమైతే కనుక ఇది వర్కింగ్ క్రూ కాదు కదా, సూపర్ న్యూమరీస్ కదా. సో మాకు షిప్ నుంచి అయితే ఇమిగ్రేషన్ అవ్వలేదు. మేము పోర్టుకు వెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ అది ఫినిష్ చేసుకుని రావాలి. మా ఏజెంట్ ముందే చెప్పారు మార్నింగ్ 8 కల్లా వచ్చి నేను పిక్ చేసుకుని ఇమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్తాను అని. షన్నో నేనే వెళ్ళామన్నమాట. అతను మా ఏజెంట్ వచ్చి పిక్ చేసుకున్నారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ప్రొసీజర్స్ అన్నీ చేసేసి ఉంచారు. మేము వెళ్ళిన తర్వాత జనరల్ ఇమిగ్రేషన్ లైక్ మా ఫింగర్ ప్రింట్స్, సిగ్నేచర్ అవి తీసుకొని మా పాస్పోర్ట్స్ మీద స్టాంపింగ్ అది చేసి ఇచ్చారు. ఇంకెక్కడితోటి ఈ థాయిలాండ్ సిరీస్ అయితే అయ్యింది. అమ్మయ్య అనుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా కార్గో అంతా అయిపోయింది. షిప్ కదలటానికి ఇంకా రెడీగా ఉందన్నమాట. మా కోసమే వెయిటింగ్. మేము వచ్చిన వెంటనే షిప్ ఇంకా డిపార్ట్ అయిపోయింది. ఇంకా షన్నోకి ఇదే ఫస్ట్ టైం కదా చూపిస్తున్నాను. అదిగో చూడు షన్నో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని. అంటే నేను ఇంతకుముందు 2 times సైల్ చేశాను కదా, సో కొంచెం ఐడియా ఉందన్నమాట. షన్నోకి అయితే అస్సలు ఏం తెలీదు. సో వాడైతే దూరం నుంచి ఇన్ని కార్స్ ఇవన్నీ ఆటోమొబైల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ అబ్బాయిలకి ఇయే ఇంట్రెస్ట్ కదా, అవి చూపిస్తూ ఉంటే బాగా చూసి ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఇట్లా షిప్ కదిలినప్పుడు అడుగు నుంచి మడ్డది కదులుతాడు. ఇది ఎందుకు కదులుతుంది, ఆ వాటర్ ఎందుకు వేరేగా ఉంది, ఈ వాటర్ ఎందుకు వేరేగా ఉంది, ఇట్లా అని చెప్పి వాడు రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు. అన్నీ చిన్నగా ఆన్సర్ చెప్తూ నీకే తెలుస్తుంది నాన్న అని చెప్తూ ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ పోర్టుకని స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ అప్డేట్స్ అన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీగా అనిపిస్తుంది వీడియో, మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. సో అందుకని ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా అప్డేట్స్ అన్నీ కూడా మేము వీలైనంత ఫాస్ట్గా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ మాకు నెట్ కూడా కొంచెం కష్టంగా ఉండటం వల్ల కొంచెం టైం పడుతుంది. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. See you in another video. Till then, take care. Bye bye.